పచ్చడి సీజన్ వచ్చేసింది. ఇప్పుడు మనం మామిడికాయ పెట్టుకోవాలనుకుంటున్నాం. ఈరోజు మనం వెంటనే మార్కెట్కి వెళ్ళిపోయి మామిడికాయ తెచ్చేసుకుందాం. వెళ్ళిపోయి ఇప్పుడు మామిడికాయ తెచ్చేసుకున్నాం. ఇవి ఎంత బాగున్నాయి చూడండి. ఇలా గట్టిగాను ఇలా ఈ కలర్లో ఉంటే పచ్చడికి చాలా బాగుంటుంది, నిలవ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలాంటి కాయలు మనం ఎంచుకోవాలన్నమాట. ఇవి ఇలా నీడలో వేసుకున్నాం కదా, వీటిని శుభ్రంగా ఇలా కడిగేసేసుకోవాలి. ఇలా కడిగేసుకుని ఇలా కూడా పెట్టి తుడుచుకుంటే పచ్చడి పాడవకుండా బాగాను నిలవ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలా శుభ్రంగా ఉండాలి. పొడి కూడా పెట్టి తుడుచుకోవాలి. శుభ్రమైన క్లాత్ తీసుకోవాలి. ఏది పడితే దాంతో తొడవకూడదు. తీసుకుని ఇలా వీటి మీద ఇలా పెట్టుకోవాలన్నమాట. కాయలన్నీ శుభ్రంగా కడిగేసుకుని ఇలా గుడ్డ పెట్టి తుడిచేసుకున్న పొడిగా అయిపోయినాయి. చూసారు కదా నేను. ఇప్పుడు ఇవన్నీ మనం ఏం చేయాలంటే దీన్ని పీల్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఇలా పొడిగా అయిపోయినాయి కదా, ఇక ఇలాగ తీసుకుని కాయ ఇలాగ మనం పీల్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇలా ఈ విధంగా పీల్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలాగా అన్నీ కూడా మనం ఎలాగా పీల్ చేసుకున్నామోను మొత్తం కూడాను. ఇప్పుడు మనం దీన్ని పలచగా కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడాను ఇలాగా చిక్కు తీసేసుకున్నాం మనం. వీటిని ఇప్పుడు మనం ఇలాగా పలచగా ముక్కలుగా తరుక్కోవాలన్నమాట. కత్తిపీటతో తరుక్కుంటే చాలా తొందరగానూ అయిపోతుంది. మనకి బాగా కూడా వస్తాయి ముక్కలు. చాకుతో చేయగలిగారు అలా చేసుకుంటారు. ఇప్పుడు అన్నీ మన ముక్కలు ఇలాగ బాగా తరిగేసుకున్నాము. చూసారు కదా, ఇలా తరుక్కోవాలన్నమాట ముక్కలు ఎప్పుడు కూడాను. ఇలాగా మరీ పలచగా తరుక్కుంటే గుజ్జులో అయిపోతుంది. ముక్క కూడా కనబడుతూ ఉండాలి కొంచెం. అందుకని కొంచెం మందంగా ఇలాగ తరుక్కోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఉప్పులో కలుపుకొని ఊరేసుకోవాలి. ఇక ఇలాగ ముక్కలు తీసుకుని కొంచెం వెడల్పాటు చేసి ఉప్పు బాగా కలుస్తుంది. ఇలా ఉండాలి వెడల్పుగాను. ఇప్పుడు మనం ఉప్పు కూడా ఇలా కళ్ళుప్పు తీసుకున్నాను నేను. ఇలాగా కళ్ళుప్పు అంటే మంచిది. ఇలాగ పసుపు కూడాను కొంచెం మనం ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలన్నమాట. ఒక కాఫీ గ్లాసు దాకా పడుతున్నాం వందకాయ కదా. ఉప్పు కూడా ఇక 2 కేజీలు పడుతుంది. ఇంత తీసుకున్నాను నేను. ఇంతగా 2 కేజీలు ఉప్పు తీసుకున్నాను. వందకాయకి 2 కేజీలు పడుతుంది. ఒకవేళ చాలకపోతే మనం ఊటలో మళ్ళీ వేసుకుని కలుపుకోవచ్చు అన్నమాట. పసుపు ఉప్పు వేసుకుని మనం ఇలా కలుపుకున్నాం కదా, బాగా ఇలా కలుపుకోవాలి. బాగా కలిసిందా లేదో కూడా ఒకసారి చూసుకోవాలి. కలిసిన తర్వాత రేపు కూడా మళ్ళీ ఇలాగే కలుపుకోవాలి ఒకసారి ముక్కల్ని. 3 రోజుల తర్వాత వీటిని తీసి బాగా గట్టిగా పిండి ఎండలో పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు అన్నీ ఇలా కలుపుకున్నాము. అన్నీ కూడా కలిసాయి బాగా. నేను చూసారు ఇలా నీరు ఇలా ఊటలాగా వచ్చేసింది. రేపటికి ఇంకా కూడా బాగా వస్తుంది అన్నమాట ఊట. ఇప్పుడు మనం ఇంత బాగా కలిపితేనే బాగా ఊట వచ్చింది. రేపటికి ఇంకా వస్తుంది. అందుకే రేపు ఇంకొకసారి మళ్ళీ కలుపుకోవాలి మనం. నిన్న మనము ఇలాగా ముక్కలన్నీ తరిగేసుకుని ఉప్పులోను ఊరేసుకున్నాం కదా. ఇవాళ 2వ రోజు కదా, ఒకసారి ఇలా అన్నీ కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే ఉప్పు కలిసి శుభ్రంగా ఇంకా ఊట బాగా వస్తుంది. ఇదే ఇలా కలుపుకోవాలి. అన్నీ కూడా బాగా కలిసింది కదా. ఉప్పు కూడా చాలా మటుకు కరిగిపోయింది. ఇంకా కూడా కలవాలి.
అందుకని మళ్ళీ రేపు కూడా ఇలాగే కలుపుకోవాలి. మనం ముక్కలు అన్నీ ఇలా ఊరబెట్టుకున్నాం కదా ఉప్పులో. ఇక ఊట కూడా బాగా వచ్చింది చూడండి. ఇది ఊట కూడా బాగా వచ్చింది. వీటిని గట్టిగా పిండుకుని ఇలా క్లాత్లో వేసుకుంటే ఇంకా కూడా నీరు ఏమన్నా ఉంటే వచ్చేసింది. గట్టిగా పిండుకోవాలి. బాగా ఎంత గట్టిగా పెట్టుకుంటే అంత ఊట మనకు బాగా వస్తుంది. ఇలా దీంట్లో వేసుకోవాలి. తర్వాత దీన్ని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇది బాగా గట్టిగా పిండుకోవాలి. గుడ్డలో వేసేసి బాగా తిప్పేస్తే ఇంకా కూడా ఏమైనా ఊట ఉంటే వచ్చేస్తుంది. ముక్కలన్నీ ఇలా మనం పిండేసుకున్నాం కదా, ఇలాగ గుడ్డ వేసేసుకుని గుడ్డ మీద వేస్తే తొందరగా ఆరిపోతాయి. పెట్టేసుకున్నాం కదా, ఇలాగ ముక్కలన్నీ ఆరిపెట్టేసుకోవటం ఎండలో. బాగా ఎండిన తర్వాత బాగా పలుచగా ఆరబెట్టుకోవాలి. పలుచగా ఆరబెట్టుకుంటే తొందరగా ఆరుతాయి. మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చి ముక్కలు మనం కలుపుకోవాలి. ఎందుకంటే తడిగా ఉంటాయి కదా, అంటుకుపోయి ఉంటాయి. ఇలాగా ఎండలో ఆరబెట్టుకున్నాం మనం. ఇలాగ 2-3 రోజులు వరుసగా ఎండలో పెట్టుకోవాలి. బాగా ఎండిపోతాయి. బాగా ఎండిపోయాక మనం 3వ రోజున 4వ రోజున మనం ముక్కలు కలిపేసుకోవటం. ఇంకా చూసారా, ఇవన్నీ ముక్కలు కూడా 3 రోజులు మనం ఎండబెట్టేసుకున్నాం. బాగా ఎండిపోయినాయి ఇవన్నీను. ఇలా ఎండాలి. ఇలా ఎండితే పచ్చడి బాగా ఎడమంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇవి మనం కలుపుకోవడానికి కావాల్సినవి నువ్వుల నూనె, పప్పు నూనె, ఇది మొక్క బళ్ళారి కారము, గుంటూరు కారము, మళ్ళీ ఆవు పిండి, మెంతి పిండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఓటలో వేసుకుని కలుపుకోవాలి అండి. ఈ ఓటంతా ఇలా వచ్చేసింది కదా బాగాను. ఇప్పుడు మనం ఎండిపోయిన ముక్కలన్నీ కూడాను ఇలా వేసుకోవాలన్నమాట. ఈ ఓటలో ఇలా వేసుకోవాలి. చూసారా ఎలా ఎండిపోయినాయో. ఊట కూడా చూసారా మనకి ఇలా పెద్దదిగా వెడల్పుగా ఉన్న దాంట్లో కలుపుకుంటే పచ్చడి బాగా కలుస్తుంది. చూసారా, ముక్కలన్నీ ఇలా ఊటలో వేసేసుకున్నాము. బాగాను అన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం కారము, మెంతి పిండి, కొంచెం ఆవు పిండి వేసుకోవాలన్నమాట. చూసారా, ఊట కూడా బాగా ఉంది. సరిపోయింది బాగా చక్కగాను. ఊట బాగానే వచ్చింది. ఇక చూసారా, వీటిలో టెంకలు కూడా వేసుకోవచ్చు అనమాట. నూనెలో అది బాగా పోతాయి. అన్నంలో నంచుకోవచ్చు, బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. టెంక కారం వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. చూసారు కదా. పిండి ఒక 1/4 కిలో దాకా పోసుకున్నాం మనం. బాగా రుచిగా ఉంటుంది. ఆవు పిండి కూడా అలాగే ఒక 1/2 పోసుకోవాలి మనం. ఆవు పిండి కూడా ఒక 1/2 దాకా పోసుకోవాలి. ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇగో అన్నీ వేసిన తర్వాత ఇక ఇలా కలిపేసుకున్నాం. బాగా కలుపుకున్నాం కదా. మెంతిపిండి, ఆవు పిండి, ఉప్పు, కారం అన్నీ కలుపుకొని ఇక పచ్చడి అంతా ఇలాగా కలిపేసుకున్నాం. మనకు కావాలంటే కొద్దిగా తీసుకుని పోపు పెట్టుకోవచ్చు, లేదంటే మొత్తం అయినా పెట్టుకోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు తీసుకుంటే ఇంగు వాసన అది పోదు, మంచిగా బాగుంటుంది ఎప్పటికప్పుడు పెట్టుకుంటేను కదా. అన్నీ ఇక ఇలా కలిపేసుకున్నాము. దీన్ని ఇప్పుడు మనం దీంట్లో ప్యాక్ చేసుకోవటమేను. జాడీలో పెట్టుకుంటే పచ్చడి బాగుంటుంది. ప్లాస్టిక్ వాటిల్లో పెట్టకూడదు ఎప్పుడు కూడా పచ్చళ్ళు. ఇలా పింగాణి జాడీలు లేదంటే గాజు వాటిల్లోనూ పెట్టుకోవాలి. వెలిగించేసుకుని ఇక ఇలాగ కళాయి పెట్టుకోవాలి. కళాయి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. కళాయి వేడెక్కింది. ఇప్పుడు మనం ఏఎస్ఆర్ బ్రాండ్ది పప్పు నూనె వాడుకుందాము. అది పోస్తుంది అనమాట. నేను ఆ పచ్చడికి ఎక్కువ పోయచ్చు. ఎక్కువ మనం కొంచెం పోపు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా పోసాను నేను. నూనె బాగా కాగింది. మనము ఇప్పుడు మెంతులు ఒక 3 టీ స్పూన్ల దాకా మెంతులు, ఒక 2 టీ స్పూన్లు ఆవాలు, ఇంకో 1 స్పూను ఎండుమిర్చి. ఇవి బాగా వేగాలి. చూసారా, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత చల్లారాక మనము దాంట్లో ఈ పచ్చడిలో వేసుకోవాలి. చూసారా, పోపు కూడా బాగా వేగిపోయింది. ఇవి మాడినాయి అనుకుంటున్నారేమో కానీ కాదు. ఈ రంగు వస్తేనే
పచ్చడి కూడా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇక స్టవ్ ఆర్పేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారాక పచ్చడిలో వేసుకోవాలి. ఇగో మనం ఇలా పోపు వేయించేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పచ్చడి మీద ఇలా వేసేసుకోవటమే. వేసేసుకుని బాగా గరిటెతో కలపాలి. చూసారు కదా పచ్చడి. ఇదిగో మాగాయ పచ్చడి రెడీ. ఇక మాగాయ పచ్చడి ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. తడి స్పూన్లు కానీ తడి గరిటెలు కానీ పెట్టకూడదు. ఏ చేతులతో పెడితే ఆ చేతులతో తీయకూడదు. మనం జాడీలో పెట్టుకున్నా కూడా మంచి శుభ్రమైన క్లాత్ని కట్టేసి శుభ్రంగా దారంతో కట్టేసుకుంటే మనకి బాగా ఉంటుంది. ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో పచ్చళ్ళు ముట్టుకోకుండా ఉంటే మనకి చక్కగా శుభ్రంగా ఉంటాయి. ఏడాది పొడుగునా కూడా పాడవకుండాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.